హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అలాగే రేపు జూలై నెలకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. ఈసారి ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఏ తేదీల్లో, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారు? అలాగే ఎవరికి పెన్షన్లను ఇస్తారు? ఎవరికి పెన్షన్లను పంపిణీ చేయరు? ఎవరెవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు? అలాగే కొత్త పెన్షన్లు ఎవరికి యాడ్ అవుతాయి? దీని తర్వాత కొత్త విడో పెన్షన్లకు ఎప్పటినుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి? అలాగే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్‌లకు ఎప్పటినుంచి అప్లికేషన్స్ ప్రారంభిస్తారు? దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు ఎప్పటినుంచి అప్లికేషన్స్ ప్రారంభిస్తారు? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి యూట్యూబ్ ఈ వీడియోను రీచ్ చేస్తుంది గైస్. ఓకేనా? ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేసున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఏపీలో ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి. సో, అలాగే రేపు జూలై నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అయితే ఈసారి పెన్షన్లను ఏ తేదీల్లో పంపిణీ చేస్తున్నారు? సో, సాధారణంగా సిర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము పెన్షన్లను 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేయాలి. ఒకవేళ ఆ 2 రోజులు గనక సచివాలయం అధికారులకు హాలిడే గనక ఉన్నట్లయితే, ఒకరోజు ముందు కానీ, లేదా ఒకరోజు తరువాత కానీ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. సో, 1 తారీఖున ఉదయాన్నే 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి వాళ్ళ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, అయితే ఈసారి జూలై నెలలో 1, 2 తారీఖుల్లో ఎటువంటి హాలిడేస్ లేవు కాబట్టి 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారు. బుధవారం, గురువారం అయితే వస్తుందన్నమాట. ఇక్కడికి క్లియర్. మీకు ఏ తేదీలన పంపిణీ చేస్తారంటే 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారు. సో, ఒకవేళ 1 తారీఖున తీసుకోకుండా రాకుండా మిగిలుంటాయి కదా పెన్షన్‌లను, వాటిని 2 తారీఖున పంపిణీ చేస్తారు. సో, మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి పెన్షన్‌లను తీసుకోవచ్చు. అప్పటికి మీరు ఆ 2 రోజులు వెళ్ళలేనటువంటి పక్షంలో గనుక ఉన్నట్లయితే, దాని తర్వాత మీకు జూలై నెల పెన్షన్‌లు, అలాగే ఆగస్ట్ నెల పెన్షన్‌లు 2 కలిపి ఆగస్ట్ నెలలో ఇస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు. ఇది జూన్ మంత్‌కి సంబంధించినటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూట్స్ లిస్ట్ అనమాట. ఓకేనా? సో, ఇందులో డిస్ట్రిక్ట్స్ వైస్‌గా చూడొచ్చండి. ఒక డిస్ట్రిక్ట్‌లో 97% మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఒక డిస్ట్రిక్ట్‌లో 98, ఒక డిస్ట్రిక్ట్‌లో 97. ఓకేనా? ఒక డిస్ట్రిక్ట్‌లో 99 ఇలాగా రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోలేదని అర్థం అనమాట. 100% ఉంటే ఆ డిస్ట్రిక్ట్‌లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో 100% ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా పెన్షన్‌లు అనేటువంటివి ఇచ్చేసినట్టే. అంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్‌లని తీసేసుకున్నట్లే. సో, ఇక్కడ మనకు అలా చూపించడం లేదు. ఒక దగ్గర 95 కూడా ఉంది ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో. సో, ఆ రిమైనింగ్ వాటిని మొత్తంగా టోటల్‌గా 96% మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఓకేనా? ఆ 4%ను ఎవరైతే తీసుకో ఉంటారో వాళ్ళకి రేపు జూలై నెలలో ఇస్తారనమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇస్తారు ఖచ్చితంగా మీకు 2 నెలలకు సంబంధించిన పెన్షన్‌లను. ఓకేనా? అలాగే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులని ఇస్తారు అంటే, జూన్ నెలలో మీరు ఎంత పెన్షన్ డబ్బులను ఉంటారో కేటగిరీస్ వైస్‌గా అంత పెన్షన్ డబ్బులను మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ కొత్త పెన్షన్‌లు గనుక యాడ్ అయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు జూన్ 1 తారీఖున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లు ఒక 895వి యాడ్ అయ్యాయన్నమాట కొత్త పెన్షన్‌లు. సో, 895 మందికి మొన్న 1, 2 తారీఖుల్లో పెన్షన్‌లు పంపిణీ చేశారు. సో, ఇవి యాడ్ అయ్యుంటే వీళ్ళకి కూడా రేపు జూలై నెలలో ఇస్తారు. అలాగే స్పౌస్ పెన్షన్ కూడా ఒక 5000 చేంజ్ ఎంతో యాడ్ అయ్యున్నాయన్నమాట. కొత్త స్పౌస్ పెన్షన్స్. వాళ్ళకి కూడా మొన్న 1 తారీఖున ఇచ్చారు. అండ్ ఈ మంత్‌లో దరఖాస్తులు ఉంటారు కదా! ఈ జూన్ నెలలో 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు. సో, ఈ కొత్త స్పౌస్ పెన్షన్ వచ్చేసి మళ్ళా మనకు రేపు జూలై 1కి యాడ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇలాగా యాడ్ అయినటువంటితో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకు పెన్షన్స్ లబ్ధిదారుల యొక్క సంఖ్య ఒక నెలకైతే. అలాగే రేపు నెల 1 తారీఖున ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులలో కూడా దరఖాస్తులు ఎటువంటివి తీసుకుంటారని చెప్తున్నారు కొత్త వారికి కూడా. ఇలాగా ఎవ్రీ మంత్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారుల యొక్క సంఖ్య అనేది.
సో, ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైనా స్పౌస్ పెన్షన్స్ కానీ దరఖాస్తులు చేసుకున్నట్లయితే వాళ్ళకి వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి, ఒకటో తారీఖున, రెండో తారీఖున పెన్షన్‌లనేటువంటివి వస్తాయి తప్పకుండా. ఓకేనా? సో, ఇక్కడికి ఇది క్లియరు. ఇక ఎవరికి పెన్షన్‌లు ఇస్తారు అంటే కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌లనేటువంటివి పంపిణీ చేయడం జరుగుతుంది. అనర్హత కలిగినటువంటి వాళ్ళకు పెన్షన్‌లను ఇవ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, గతంలో ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్‌లో చాలామందికి కూడా వెరిఫికేషన్స్ జరిగాయి. అప్పుడు చాలామందిని కూడా అనర్హతలుగా గుర్తించారనమాట. వీళ్ళు అనర్హులు అనని. సో, అలాగా చాలామందిని గుర్తించడంతో మళ్ళా వాళ్ళు అప్పీల్ పెట్టుకున్నారు. అప్పీల్‌కి ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పటికి మళ్ళా వాళ్ళకి రీఅసెస్‌మెంట్స్‌కు ఎటువంటి నోటీసులు కూడా జారీ కాలేదు. స్టిల్ వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. బట్ ప్రతి నెల కూడా పెన్షన్‌లు అయ్యేటువంటివి అందుకుంటూనే ఉన్నారు. కొత్త సదరం సర్టిఫికేట్ జారీ కానటువంటి వాళ్ళు, అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇంకా పెన్షన్‌లు అయ్యేటువంటివి అందుతూనే ఉన్నాయి. బట్ కొత్త సదరం సర్టిఫికేట్‌లు ఇంకా వాళ్ళకి రాలేదు. అప్పీల్ కోసం ఈ వెరిఫికేషన్ కోసం నోటీసులేమి కూడా జారీ అవ్వలేదు. బట్ పెన్షన్‌లు మాత్రం అందుతూనే ఉన్నాయి. ఓకేనా? సో, ఇలాగా కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే, అనర్హత కలిగినటువంటి వాళ్ళకు పెన్షన్ రద్దు నోటీసులనేటువంటివి జారీ చేస్తారనమాట ఖచ్చితంగా. సో, ఇక్కడికి ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ క్లియర్. నెక్స్ట్ ఇకపోతే మనకు ప్రభుత్వము చెప్పినటువంటి సమాచారం ప్రకారం జూన్ 12 అనగా నిన్నటి రోజున రాష్ట్రంలో 1,50,000 కొత్త పెన్షన్లను ప్రారంభిస్తామని చెప్పారు. బట్ మనకు ఈ కొత్త పెన్షన్లు అయ్యేటువంటివి వాయిదా పడడం జరిగింది. వివిధ కారణాల చేత. సో, ఇంకా మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మళ్ళా ఎప్పుడు ప్రారంభిస్తారు అనని. ఓకేనా? సో, ఖచ్చితంగా డేట్ ఇచ్చిన వెంటనే నేను వీడియోస్ రూపంలో మీకు తెలియచేస్తాను. 1,50,000 మంది వితంతువులు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. సో, ఇందులో వచ్చేసి గతంలో అప్లికేషన్స్ పెట్టుకొని తీరా పెన్షన్స్ తీసుకునే టైంకి ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళకి పెన్షన్లు అయ్యేటువంటివి నిలిపేశారనమాట. ఇయలేదనమాట. అలాగే చాలామంది ఉన్నారు. సో, ఇవి పోగా రిమైనింగ్ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకుంటారు. ఈ 1,50,000లో. ఓకేనా? సో, ముందు రోజుల్లో మనకు అప్లికేషన్ ఫామ్ అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ వివరాలన్నిటి కూడా రిలీజ్ చేస్తారు. బట్ డాక్యుమెంట్స్ మాత్రం తెలుసు. నేను చెప్తాను. ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఫస్టు మహిళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్సు, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, రైస్ కార్డ్ జిరాక్సు, ముఖ్యంగా భర్త ధృవీకరణం మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. ఓకేనా? ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఉండాలి. ఓటీపీ ఖచ్చితంగా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి అక్కడ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. ఇలాగ ఈ డాక్యుమెంట్స్‌ను రెడీ చేసి పెట్టుకోనండి ఈ లోపల. ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్‌కు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ డాక్యుమెంట్స్. అండ్ దీని తర్వాత 50,000, 60,000 ఉన్నటువంటి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ల కోసం అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత దివ్యాంగ, వికలాంగులకు సంబంధించి కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇంకా మనకు అప్డేట్ రాలేదు. ప్రెజెంట్ అయితే వచ్చింది ఈ విడో పెన్షన్లకు సంబంధించి. బట్ మనకు అవి పోస్ట్‌పోన్ కావడం జరిగింది. అయితే వాయిదా పడడం జరిగిందనమాట. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. నేను తప్పకుండా అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తుంటాను. రెగ్యులర్‌గా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.